Hey guys, welcome back to Balu Stories and welcome to Unplanned Forest Trip Day 2. సో ఈరోజు అయితే ప్లాన్స్ ఏంటి అని అంటే ఏం లేవు, జస్ట్ వర్క్ మాత్రమే. ఇన్ బిట్వీన్ వర్క్ లో ఈరోజు ఏం ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తాము, సో ఈరోజు ఎవరెవరిని మీట్ అవుతాము అనేది అయితే చూపిస్తా. మాక్సిమం మీట్ అయ్యేవి కొంచెం తక్కువ చూస్తానేమో, మాకు లైక్ వర్క్ టైమింగ్ వచ్చేసి ఈరోజు కొంచెం షెడ్యూల్ ఎక్కువ ఉంది. సో లైక్ మీకు తెలుసు కదా, మేము వర్క్ లో ఉన్నప్పుడు మేము లైక్ మాకు బ్లాగింగ్ అలవ్ లేదు. బట్ వర్క్ అయిపోయిన తర్వాత మాత్రం దుమ్ము లేపుడే. సో ఇప్పుడైతే మోహన్ లైక్ స్నానంకి అయితే వెళ్ళిండు. మోహన్ వచ్చిన తర్వాత మనం బయటికి బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్దాము. సో బ్రేక్ఫాస్ట్ కి ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము, సో అక్కడ ఎవరైనా మీట్ అయితే మాట్లాడడానికి కూడా ట్రై చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయినాం ఈరోజు, డే 2. వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గానే ఉంది. నిన్న అయితే వర్షం పడ్డది. అసలు నిన్న డే 2 అనమాట. కాకపోతే ఏంటంటే వర్షం పడడం వల్ల నిన్న తీయలేదు. ఈరోజైతే మంచిగా ఎండ కొడుతుంది. నిన్న ఫుల్ వర్షం పడి ఉండే. సో అట్లా యాక్చువల్లీ మాకేంటంటే ఈరోజు పబ్లిక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. యాక్చువల్లీ దాంట్లో ఏంటంటే ఇంగ్లీష్లో, తమిళ్లో మాక్సిమం ఇక్కడ పీపుల్కి అర్థమయ్యేటట్టు మాట్లాడాలన్నమాట. దాంట్లో అసలు మోహన్ ఎట్లా మాట్లాడుతాడో చూద్దాము. మోహన్, యాక్చువల్లీ సరే తమిళ్ వస్తే తమిళ్లో మాట్లాడు, ఇంగ్లీష్ వస్తుంది కదా నీకు. మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం కదా ఫస్ట్ రోజు, దాన్ని ఒకసారి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయి. ఒక 20 seconds లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. హైదరాబాద్ నుంచి వచ్చినట్ట. We are coming from Hyderabad. We staying in Arini Residency. How you came here? By bus we came. చెప్పవా మరి. We staying at that time we step out bus. We book a cab. That cab boy dropping we here only Arini Residency. Okay. Arini Residency, the owner give a good response to a room, giving a good room, nice room. Okay. We are staying there. Every day night we are staying good. Bunta not giving, we going and asking again. Anna, you Bunta అంటే blanket. blanket is not given. Anna, blanket you are not given. We are asking again. Anna, you are not giving bunta. అది అనమాట. ఈరోజు అసలు అది ఎట్లా మేనేజ్ చేస్తాడో చూడాలి. సో అది మాటల్లో మన లైక్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ వచ్చింది. ఇక్కడ అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేది. సో బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే మా హోటల్. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మేము వర్క్ అయితే స్టార్ట్ అయిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుంటాం మూడు అయితే చూస్తా పోదాం. Masala dosa is taking 2 plates. One is for me and one is for him. Masala baga friend. సో అది Masala is not good friends. సో మేమైతే 2 దోశ అయితే ఆర్డర్ చేసినాము. సో దోశ నిన్న తిన్నాము, మంచిగా ఉండే అన్న. Onion dosa బాగుంది friends. రపరప రపరపలు ఆడియచ్చు 4. ఆనియన్ దోశ 2. అది గైస్ ఫైనల్ గా మా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. అసలు నిన్న కూడా ఇక్కడనే తిన్నాము, బాగుండే. నిన్న ఎట్లుండే మోహన్ బ్రేక్ఫాస్ట్? నిన్న బాగుంది ఫ్రెండ్స్. అసలు నేను ఇడ్లీ చేసుకుందాం అనుకున్నా, ఈ బ్లాగింగ్ లో పడి మోహన్ ఏది చెప్తే ఇంకా అన్న. ఇక ఫైనల్ గా టుడే ఆల్సో గివింగ్ రేటింగ్. హౌ ఇస్ దోశ టుడే? అన్నీ ఈరోజు ఓరియంటేషన్ మొత్తం ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తుండు. దోశ రపరప ఫ్రెండ్స్. గుడ్ దోశ. మాస్టర్ మేకింగ్ గుడ్ దోశ ఫ్రెండ్. రపరప. అసలు గైజ్ మనది నిన్నటి బ్లాగ్ ఎవరైతే డే 2 బ్లాగ్ ఎవరైతే వెళ్ళి చూడండి. ఎందుకనంటే డే 2లో ఆఫ్టర్నూన్ లంచ్ వెల్లెచరీలో, డిన్నర్ కూడా వెల్లెచరీలోనే ఇస్తాము. చాలా మంచిగా ఉండే. అసలు చార్మినార్ లో బిర్యానీ మాత్రం నాకు బాగా నచ్చింది. నీకు మోహన్? చార్మినార్ బిర్యానీ, చార్మినార్ బిర్యానీ మస్తుండే ఫ్రెండ్స్. దే మేక్ good recipe friends. Compared to Hyderabad, here not good friends. Hyderabad biryani hai. కానీ
బయటకు వచ్చిన తర్వాత ఒక గుడ్ బిర్యానీ అయితే ఎక్స్పీరియన్స్ చేసినాము. సో మంచిగానే ఉండే. సో అట్లా బట్ ఈరోజు ఎక్కడికి వెళ్దాం అనేది అయితే చూద్దాము. అదనమాట. లెట్స్ మీట్ యూ ఆన్ లంచ్ గైస్. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సారీ. హే గైస్, యాక్చువల్లీ ఏంటంటే మేము లంచ్కి వచ్చేటప్పుడు వ్లాగ్ తీద్దాం అనుకున్నాము. బట్ కొన్ని వర్క్స్ వల్ల అసలు మర్చిపోయినాము మేము వ్లాగ్ కోసం వచ్చినాం అని చెప్పేసి. సో ఈరోజు ఏంటంటే కర్డ్ రైస్ తిన్నాము నేను, మోహన్. యాక్చువల్గా మార్నింగ్ దోశలు తిన్నాం కదా, అండ్ నిన్న నైట్ మేము రూమ్కి వెళ్ళిన తర్వాత అది ఏంటి ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట, చికెన్ ఫ్రైడ్ రైస్. అది అయితే అసలు మంచిగా ఉండే తిన్నంతసేపు, కానీ అందులో ఆయిల్ వల్లనే ఏమో తెలియదు కానీ ఫుల్ కడుపు నొప్పి ఇప్పుడు అయితే. అందుకని చెప్పి ఇంకా మేము కర్డ్ రైస్ అయితే తీసుకున్నాము. మోహన్ మీల్స్ తీసుకున్నాము, తినేసినాము. కానీ ఏమే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుంది తినలేదు అంటే మోహన్ ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాడు. సో అట్లా అనమాట. అసలు మాకైతే ఇంకా చెన్నైకి ఎప్పుడైనా వచ్చినా సరే జర ఎక్కడైనా చూసి ఫుడ్ తినాలి, లేదనంటే అంతే ఇక హెల్త్ పని. సో అందుకని చెప్పేసి ఈరోజు లైట్ ఫుడ్ అయితే తీసుకున్నాము. నైట్ ఒకసారి మీల్ కూడా ఈరోజు రేపు వెళ్తున్నాం అనమాట. కాకపోతే అప్పటి వరకే కొంచెం లైట్ ఫుడ్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటాం. అంతేనా మోహన్? అంతే ఫ్రెండ్. ఆయిల్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆయిల్ గా పామ్ ఆయిల్ కొంచెం హైగా వాడతారు. పామ్ ఆయిల్ అని చెప్పిర్రా? అంటే ఆయిల్ ఎక్కువ వాడతారు. మోహన్ ఇంకా యాడ్ చేసి చెప్తారు అనమాట, ఆయిల్ ఎక్కువ ఉంది. సో ఏంటంటే మనకి అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు వెదర్ కండిషన్స్ కానీ, సో ఏదైనా ఫుడ్ చేంజ్ అయితే కూడా కొంచెం కొన్ని బాడీస్ పడవు. ఈరోజు మాకు అదే అయింది. సో నెక్స్ట్ సారి వచ్చినప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి రావాలి. అంతేనా? సో లెట్స్ గైస్ మీట్ యు ఆన్ డిన్నర్. హే గైస్, మాది ఇప్పుడే వర్క్ అయితే అయిపోయింది. అయితే యాక్చువల్లీ నేను లైక్ వచ్చేటప్పుడు ఎందుకు వరస్ట్ ట్రిప్ అన్నా అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకనంటే లైక్ మా వర్క్ వచ్చేసి మార్నింగ్ 11కా 10:30కా 10:30కి స్టార్ట్ అయినాము. ఒకసారి టైం చూపించి ఇప్పుడు చూపి గైస్ లిటరల్ గా టైం వచ్చేసి 11:31 అవుతుంది. చూసిండ్రు కదా. సో ఎప్పుడైనా ఇట్లనే బయటికి వస్తే లైక్ హెవీ వర్క్ ఉంటుంది. సో అందుకే మాకు కొంచెం నచ్చదు అనమాట. బట్ స్టిల్ వి ఎంజాయ్డ్ అవర్ వర్క్. ఏమంటావు మోహన్? పాప మోహన్ కి అయితే ఇలా మొత్తంలో నాకు తెలిసి ఎంతసేపు కూర్చున్నాం మోహన్? యాక్చువల్లీ నిన్న మేము ఫుడ్ తీసుకున్నాం అనమాట నైట్. అది కొంచెం బాగా అప్సెట్ అయిన ఉండే మోహన్ కి. మళ్ళీ టాబ్లెట్స్ తెచ్చుకున్నాడు. సో చాలా ఇష్యూస్ అయినాయి. సో మేము ఎప్పుడైనా బార్డర్ దాటి ఇట్లా బయటకు వస్తే అది ఒక్కటే ఇష్యూ అనమాట. అందుకే ఇప్పుడు కూడా నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టినా. బట్ ఇది కొంచెం చప్పగా ఉందని చెప్పి మళ్ళీ గ్రీన్ చిల్లీ పెట్టించుకున్నా. మళ్ళీ గ్రీన్ చిల్లీ తింటే ఎక్కడైనా మండుతుందేమో కడుపు అని చెప్పి మళ్ళీ కర్డ్ తెప్పించుకున్నాం. అసలు ఘోరంగా అంటే ఘోరంగా. మోహన్ వచ్చేసి పులావ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. అది పులావ్ ఎట్లుందో చూస్తే చూడండి. తెల్లన్నం ఇది బగారన్నం. అసలు ఏముందా ఇలా అసలు ఒకసారి తిని చూద్దాము. ఏం లేదు బొట్టు. దాంట్లో కొంచెం గీ వేసిండు కదా మోహన్, కొంచెం గీ వేసిండు. అది వెజిటబుల్ రైస్ ఇక అంటే ఏమన్నాము బాటర్ దాటి తెలియదు అట్లా అనమాట. సో ఇది ఈరోజు అయితే డే ఇట్లా గడిచిపోయింది. ఎంత బాగుంది చూసారా? బాగుంది అసలు. హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. రిటర్న్ అవుతున్నాం అనగానే అది బాగుంటుంది. కానీ అయితే యాక్చువల్ ఏంటంటే చెన్నైని మామూలుగా విజిట్ చేయడానికి వస్తాం కదా, అప్పుడు కూడా నేను బ్లాగ్ తీస్తా. కానీ వర్క్ పర్పస్ మీద వచ్చినప్పుడు కొంచెం మాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకనే మాకు కొంచెం రిలీఫ్ అనమాట హైదరాబాద్కి పోతే. సో అట్లా రేపు కలుసుకుందాం గైస్ డే 3లో. బాయ్ బాయ్.